హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సమీద యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం లెవెల్ అప్ యువర్ సెంటెన్సెస్ అంటే మనం మాట్లాడేటువంటి సెంటెన్సెస్ లేదా మనం లెటర్ రైటింగ్లో కానీ ఎస్ఏ రైటింగ్లో కానీ ఆన్సర్ షీట్లో కానీ రాసినటువంటి సెంటెన్సెస్ యొక్క సైజుని పెంచి వాటి యొక్క అర్థాన్ని వివరించి ఇంగ్లీష్ని కొంచెం పాలిష్డ్గా రిఫైన్డ్గా ఎలా చేయాలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అండర్స్టాండ్ వే టు యాడ్ డెస్క్రిప్షన్ టు ఇంప్రూవ్ సెంటెన్సెస్. ఒక సెంటెన్సెస్కి మరింత వివరణ ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. యూజింగ్ అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, కంజంక్షన్స్ అండ్ ఫిగరేటివ్ లాంగ్వేజ్. ఇదంతా ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం విత్ ఎగ్జాంపుల్స్. వాట్ డస్ ఎ లెవెల్డ్ అప్ సెంటెన్స్ లుక్ లైక్? లెవెల్డ్ అప్ సెంటెన్స్ అంటే కొంచెం ఇంప్రొవైజ్డ్ సెంటెన్స్, కొంచెం దాన్ని మనం డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది. సింపుల్గా ద ట్రీ వాజ్ టాల్. ఎలిమెంటరీ లెవెల్లో సింపుల్గా మనం చెప్పడానికి ద ట్రీ వాజ్ టాల్ అంటాం. దాన్ని మరింత వివరంగా చెప్పడానికి ది టవరింగ్ ఓక్ ట్రీ స్టూడ్ మెజెస్టికల్లీ ఇట్స్ బ్రాంచెస్ రీచింగ్ ఫర్ ద స్కై. ది టవరింగ్ ఓక్ ట్రీ స్టూడ్ మెజెస్టికల్లీ ఇట్స్ బ్రాంచెస్ రీచింగ్ ఫర్ ది స్కై. ఇది కొంచెం వివరణ. ఇంకా ఎక్కువగా వివరించడానికి డామినేటింగ్ ద ల్యాండ్స్కేప్ విత్ ఇట్స్ ఇంప్రెసివ్ హైట్, ది ఏన్షియంట్ ఓక్ ట్రీ స్టూడ్ as a silent guardian of the forest, its gnarled branches embracing the heavens. ఈ విధంగా మనం ఇంకా ఫర్దర్గా దాన్ని విశదీకరించవచ్చు. లెవెలింగ్ అప్ ఏ సెంటెన్స్ ఇన్వాల్వ్స్ యాడింగ్ మోర్ డీటెయిల్స్, డెస్క్రిప్టివ్ వర్డ్స్ and complexity to make the sentence more interesting and engaging. Let's build up the next sentence. Now basic sentence is the dog barked. కొంచెం డెస్క్రిప్టివ్ వర్డ్స్ యాడ్ చేద్దాం. ఎటువంటి కుక్కో చెప్దాం. ది ఎనర్జెటిక్ డాగ్ బార్క్డ్, ది వీక్ డాగ్ బార్క్డ్. ఇంకా కొంచెం యాడ్వర్బ్స్ యాడ్ చేసి మనం ఎలా చెప్పొచ్చో చూద్దాం. ది ఎనర్జెటిక్ డాగ్ బార్క్డ్ అంటే ఎనర్జెటిక్ డాగ్ కుక్క ఎటువంటిదో చెప్పాం. ఏ విధంగా అరిచింది? లౌడ్లీ. ది ఎనర్జెటిక్ డాగ్ బార్క్డ్ లౌడ్లీ. ఇంకా వివరణ. ద ఎనర్జెటిక్ డాగ్ బార్క్డ్ లౌడ్లీ ఎట్ ద పాసింగ్ మెయిల్ మన్. అంటే కుక్క అరిచింది. ఎవరి మీద అరిచింది అది మనకు తెలియదు. కుక్క అరిచింది. ఎటువంటి కుక్క అని చెప్పాం? ఎనర్జెటిక్ డాగ్ అని చెప్పాం. ఏ విధంగా అరిచింది? లౌడ్లీ అని చెప్పాం. ఎవరి మీద అరిచింది అది కూడా వివరిస్తే అది ఇంకా కొంచెం మనకి డీటెయిల్డ్ పిక్చర్ వచ్చేస్తుంది. ది ఎనర్జెటిక్ డాగ్ బార్క్డ్ లౌడ్లీ ఎట్ ద పాసింగ్ మెయిల్ మ్యాన్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్స్ వాడి యూజింగ్ వివిధ వెబ్స్ మనం చెప్పొచ్చు. ది ఎగ్జూబిరెంట్ డాగ్ హౌల్డ్ లౌడ్లీ ఎట్ ద పాసింగ్ మెయిల్ మ్యాన్. ఇంక్లూడ్ ఏ సెట్టింగ్ ఆర్ కాంటెక్స్ట్. ఒక సందర్భాన్ని కూడా మనం సూచించినట్లయితే ఇంకా వివరించవచ్చు. ఇన్ ద బస్లింగ్ నైబర్హుడ్ ది ఎగ్జూబిరెంట్ డాగ్ హౌల్డ్ లౌడ్లీ ఎట్ ద పాసింగ్ మెయిల్ మ్యాన్. ఇంకా కాంప్లెక్స్ సెంటెన్సెస్ యాడ్ చేసి in the bustling neighborhood the exuberant dog howled loudly at the passing mailman, its tail wagging with excitement. చూడండి ఇంకెంత వివరణ ఇస్తున్నాం మనం. in the bustling neighborhood the exuberant dog howled loudly at the passing mailman, its tail wagging with excitement. ఇంకా దీనికి ఎమోషన్స్ కూడా జోడించి in the bustling neighborhood the exuberant dog howled joyfully at the passing mailman, its tail wagging with excitement. ఈ విధంగా మన ఎమోషన్స్ కూడా మనము యాడ్ చేయడం జరిగింది. అలా సింపుల్ సెంటెన్స్ని వివరణలు ఇస్తూ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంపారిజన్స్, మెటాఫర్స్ వాడి ఎలా చెప్పాలో చూద్దాం. ఇన్ ది బస్లింగ్ నైబర్హుడ్ ది ఎగ్జూబరెంట్ డాగ్ howled joyfully at the passing mailman, its tail wagging like a windmill in a storm. ఈ విధంగా ఒక బేసిక్ ఐడియా, బేసిక్ సెంటెన్స్ని మనం యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, ఎమోషన్స్, మెటాఫర్స్ యాడ్ చేసుకుంటూ చాలా వివరణాత్మకంగా చేయొచ్చు. ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఎస్సేస్ రాయడానికి, నావెల్స్ రాయడానికి, అలాగే ఏదైనా వివరణ రాయడానికి, గ్రీటింగ్స్ రాయడానికి చాలా బాగుంటుంది. నౌ కొన్ని సెంటెన్సెస్ మీకు ఎగ్జాంపుల్గా ఇస్తాను. వాటిని వాడి మీరు కూడా అట్లీస్ట్ కొంచెం 2 to 3 సెంటెన్సెస్ లేదా కొంచెం వివరాత్మక సెంటెన్స్ రాయడానికి ప్రయత్నించండి. ది క్యాట్ వాక్డ్, ది సన్ షోన్, షీ లాఫ్డ్, దే ప్లేడ్. చాలా బేసిక్ సెంటెన్స్. వీటిని మరింత ఎమోషన్స్, వర్డ్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, మెటాఫర్స్ వాడి కొంచెం విశదీకరించడానికి ప్రయత్నించండి. మరిన్ని వివరాల కోసం, మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సమీద యూట్యూబ్ ఛానల్.